ఘనంగా బిచ్కుందలో మున్నూరు కాపుల ఐక్యత మహాసభ. ఆర్థికంగా, రాజకీయంగా, వైద్య, విద్య, వ్యాపార, వాణిజ్య అన్ని రంగాల్లో మున్నూరు కాపులు ముందంజలో ఉండాలంటూ వక్తలు పిలుపునిచ్చారు. సోమవారం బిచ్కుంద మండల కేంద్రంలో బండాయప్ప ఫంక్షన్ హాల్లో మున్నూరు కాపుల ఐకమత్య మహాసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మున్నూరు కాపు సంఘం సభ్యులు బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రధాన పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభ ప్రాంగణానికి చేరుకుని మున్నూరు కాపుల ఐక్యత అన్ని రంగాల్లో వర్ధిల్లాలంటూ మున్నూరు కాపులు ముందంజలు ఉండే విధంగా కలిసికట్టుగా పనిచేయాలంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన మున్నూరు కాపులు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జుక్కల్ నియోజకవర్గ స్థాయి మున్నూరు కాపుల మహాసభకు విచ్చేసిన ప్రతి ఒక్క మున్నూరు కాపుకు పాదావందనాలు. అన్న, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న అందరి పేరు చెప్పాలంటే టైం ఇదైతే కాబట్టి మన కుల పెద్దలందరూ, స్టేజ్ మీద ఉన్న కుల పెద్దలందరికీ స్వామి శరణం. ఈరోజు జుక్కల్ నియోజకవర్గ స్థాయిలో మనం ఇంతటి కార్యక్రమం పెట్టుకున్నాం. మనం ఖచ్చితంగా ఐకమత్యంతో ఉండాలా. ఈ దేశానికి రైతన్నే వెన్నుముక కాబట్టి మనం రైతులం, రైతు బిడ్డలం. ప్రతి ఒక్క కులానికి కుల వృత్తి ఉందన్నా, మనకేముందన్నా వ్యవసాయం, అగ్రికల్చర్ తప్ప మన కుల వృత్తి లేదన్నా. కాబట్టి ఈ దేశానికి రైతే వెన్నుముక అయితే ఆ రైతులం మనమే. కావున మనం ఐకమత్యంతో ఉంటే ఎలాంటి ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వమైనా మన దగ్గరికే వస్తుంది. ఖచ్చితంగా మనం అన్ని పదవులలో, రాజకీయ, విద్య, వైద్య అన్ని రంగాలలో మన మున్నూరు కాపులు ముందుండాలి. మనం ముందు ఉండాలంటే మనం ముందు ఐకమత్యంతో ఉండాలి. మనోడు ఎదుగుతుందంటే మనమే గుంజ అలవాటు మానుకోవాలన్నా, మనల్ని ఎదుగనివ్వాలి. మనల్ని ఎదిగితే ఈ పల్లె రేపు మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం అందరం అన్ని రంగాల్లో మన క్యాస్ట్ను చాలా మంది అనుభవిస్తున్నారు. కాబట్టి మనం ఐకమత్యంతో ఉండి అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్లాలంటే మనం ఐకమత్యం చాటాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి కాన్ఫరెన్స్ లో జరగాలి. ప్రతి మున్నూరు కాపు ఆపద అవసరం ఏమున్నా మనం వెళ్ళాలన్నా, మనతో తోచినంత సాయం చేయాలన్నా, మన మున్నూరు కాపు ముద్దు బిడ్డను కాపాడుకోవాలన్నా అది మన బాధ్యత. మన కులాన్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. మన కులం ఏంది? మన మున్నూరు కాపులో, మన మున్నూరు కాపు ఒక బిడ్డకు బాధ వచ్చింది, ఆపద వచ్చింది, అవసరం వచ్చింది, మనం వెళ్ళాలన్నా మనకు తోచినంత, మనతో అయినంత హెల్ప్ చేయాలన్నా అలా ఐకమత్యం ఓన్లీ మీటింగ్లకే కాదు, ఓన్లీ ఎలక్షన్ పరంగానే కాదు, రాజకీయ పరంగానే కాదు. మన కుల ముద్దు బిడ్డకు ఏం ప్రాబ్లం వచ్చినా, ఆర్థికంగా కానీ ఇంకితర బాధలు వచ్చినా మేమున్నాం. మా మున్నూరు కాపు ముద్దు బిడ్డకు మేమున్నాం. మా క్యాస్ట్ అంతా ఒకటే, మేము కాపులం అంతా ఒకటే అనే నిదానంతో మనం పనిచేయాలన్నా ఇట్టి అవకాశం ఇచ్చిన మున్నూరు కాపులందరికీ స్వామి శరణం.